తయారు చేసుకోవాలని గొప్ప సందేశాన్ని మనం విని ముగించే మునుపు ఈరోజు మీరు చూస్తున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా www.catholichub.tv అనే వెబ్సైట్లో రేపు సాయంత్రం నుండి మీరు ఈ ప్రోగ్రామ్ని చూడగలుగుతారు. I repeat, this program just now what we have witnessing here, you will see your own photos once again. If you go back to www.catholichub.tv, they record this, and every time that is possible, they are trying to telecast this, and it is going to all over the world. So I thank God for Mr. Marreddy, no? So we thank God and for our brother who is kind enough to record this. Shall we give a mighty clap to the catholichub.tv? లేకుండా నే బ్రతుకలేనయ్యా, లేకుండా నే బ్రతుకలేనయ్యా, నీ కృపతో నన్ను నడుపుమయ్యా, నీ కృపతో నన్ను నడుపుమయ్యా, నీ రక్తముతో మమ్ము కడుగుమయ్యా, నీ రక్తముతో నన్ను కడుగుమయ్యా, వేచి ఉన్నామయ్యా, కడుగుమయ్యా, వేచి ఉన్నామయ్యా, కడుగుమయ్యా, నీ కల్వారి రక్తముతో కడుగుమయ్యా, కల్వారి రక్తముతో కడుగుమయ్యా, ఇది రక్షణ దినం, రక్షణ దినం, రక్షణ దినం, రక్షణ దినం, కల్వారి యేసుని రక్షణ దినం, కల్వారి యేసుని రక్షణ దినం, కారుణ్యమూర్తిని రక్షణ దినం, కారుణ్యమూర్తిని రక్షణ దినం, నింపుమయా, 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 జీవజలముతో నింపుమయా, జీవజలముతో నింపుమయా, 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 నీ కృపతో నింపుమయా, నీ కృపతో నింపుమయా, 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 రెండు చేతులు పైకి లేపి చెప్పండి, కళ్ళు మూసుకొని. Raising both of your hands, close your eyes And pray to the Lord. దేవుడికి ప్రార్థన చేయండి. Lord Jesus, యేసయ్యా, I believe you are going to pour out your grace upon us. You are going to pour out your grace upon me. Thank you for these 40 days, Lord. Thank you for these 40 days, Lord. I am going to receive I am going to receive grace upon grace. grace upon grace. కృప వెంబడి కృప. కృప వెంబడి కృప. ఒక్క రోజు రెండు రోజులు కాదు, ఒక రోజు రెండు రోజులు కాదు, ఈ 40 దినములు ఈ 40 దినములు నన్ను నింపబోతుందయ్యా. నన్ను నింపబోతున్న దేవా, నా జీవితమే మారిపోతుందయ్యా. నా జీవితమే మారిపోతుంది దేవా. I am going to become holy. I am going to become holy, righteous, righteous, and my prayer will be answered, Lord. and my prayer will be answered, Lord. Amen. Teach us, Lord, Teach us, Lord, how to prepare. how to prepare. Please be seated. దయచేసి కూర్చోండి. యేసయ్యా, యేసయ్యా, మేము ఎలా తయారు కావాలో నేను ఎలా తయారు కావాలో మమ్ము సిద్ధం చేయమయ్యా. మమ్ము సిద్ధం చేయమయ్యా. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. I am going to share only 3 secrets, and that will be enough to enter into this grace-filled days. ఈ కృప దినాలలోకి అడుగు పెట్టడానికి కావలసిన 3 రహస్యాలను నేను ఇప్పుడు మీకు చెప్తాను, అది మీకు చాలు. In Matthew's Gospel chapter 6 verse 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Somebody read that, Matthew chapter 6 verse 6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం.
ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని ఉన్న అదృశ్యుడయున్న నీ తండ్రిని ప్రార్థింపుము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. It says whenever you pray, మీరు go into your room, shut the door and pray to your Father who is in secret. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రార్థన చేయునప్పుడల్లా నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడైన నీ తండ్రిని ప్రార్థింపము. Praise the Lord. Praise the Lord. And what is the reward? దాని వచ్చే బహుమానం ఏంటి? Who sees you in secret will reward you. రహస్యముగా గమనించు నీ తండ్రి నీకు తగిన బహుమానమునిచ్చును. Amen. అందరు కుడి చేతిని పైకి లేపి చెప్పండి. Lifting up. తలుపులు మూసుకొని తలుపులు మూసుకొని రహస్యముగా రహస్యముగా నీ తండ్రితో మాట్లాడాలి. నీ తండ్రితో మాట్లాడాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 If you go to Matthew chapter 6th chapter verse 2. మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనంలోకి మనం వెళ్ళినట్లయితే When you give alms, మీరు దాన ధర్మాలు చేసినప్పుడు don't go blowing the trumpet. Pa, 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 pa. I am giving the alms. Don't go around blowing the trumpet. వీధుల్లోనూ డాంబికలు చేయనట్టుగా మీరు చెయ్యవద్దు. And when you go to Matthew chapter 6 verse 16. మత్తయి సువార్త 6:16లో మనం చదివినట్లయితే When you are fasting, మీరు ఉపవాసం చేయనప్పుడు don't put your face like this. My God, fasting. I am fasting. Let not others know you are fasting. విచార వదనములతో ఉండవద్దు. వేరే వాళ్ళకి మనం ఉపవాసం చేస్తున్నాం సంగతి తెలియాల్సిన అవసరం లేదు. So these are the three secrets. ఈ 3 రహస్యాలు దేవుడు మనకు చెప్తున్నాడు. When you pray, మీరు ప్రార్థించినప్పుడు close the door, తలుపేసుకోండి, secretly pray. రహస్యంగా ప్రార్థించండి. Secondly, రెండవది when you fast, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు let not others notice you. వేరే వాళ్ళు గమనించేటట్టుగా ఉపవాసం ఉండవద్దు. Do it in secret. రహస్యముగా చెయ్యి. And the third thing, మూడవదిగా when you give alms, నువ్వు దాన ధర్మాలు చేయనప్పుడు don't ask the father to proclaim, so and so has given so much money. గురువుతో వచ్చి ఇదిగో మేము ఈ డబ్బు ఇచ్చామని ప్రకటించడానికి చెప్పవాకండి. Praise the Lord. Praise the Lord. For the sake of saving time, సమయాన్ని నేను కాపాడుకోవడానికి ఈ రెండు రహస్యాల్ని కలిపి మీకు చెప్తా. I want to share this 2 secret as a 1 secret. ఫాదర్ గారండి తలుపులు మూసుకోవాలంటే ఉన్నదే ఒక తలుపు. నా భర్త నన్ను కొడతాడు ఫాదర్. ఏంటి ప్రసంగం ఇది? Father, if I want to shut the door, I have only one door. My husband will beat. What I have to do? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. తలుపులు మూసుకోవాలంటే ఏమిటి? What is the meaning of shutting the door? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రభు నాకు ఇచ్చిన ప్రేరేపణను మీతో పంచుకుంటాను. ట్రై చేయండి ఈ 40 రోజులు. I want to share the secret, the inspiration God has put in my heart. I want to share with you. You do it. You practice it this 40 days. తలుపులు మూసుకోవడం, ఉపవాసం ఉండడం రెండు సేమ్ అని దేవుడు నాకు ఆత్మరూపంలో ప్రేరేపణ ఇచ్చాడు. Shutting the door and also fasting is equally the same. This is what God inspired me when I was in prayer. తలుపులు లెక్క పెట్టండి. తలుపు 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 తలుపు. The door, the door, the door, the door, the door. Everything is door. During these 40 days తలుపులు మూసుకోండి. ఈ 40 రోజులు close your doors. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. మీ కళ్ళు కోరుకుంటది, ఆహా టీవీ సీరియల్ 40 రోజులు వస్తుండే, దానికి కూడా తలుపులు మూసుకోవాలి. If you watch TV through these eyes, close your eyes this 40 days. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఈ అవ్వతో సైతాను చెప్పాడంట, అవును ఫాదర్ గా ప్రభు నీతో తినమని చెప్పాడు, తినకూడదని చెప్పాడు, కానీ చూడకూడదని చెప్పలేదు కదా. Satan told to Eve and said, God told you not to eat, but God did not tell you to see. So what Eve did? తర్వాత ఏం చేశాడు ఆయన? ఆమె ఏం చేసింది? Eve లుక్కుడు చూసేసింది. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ఒక్క తలుపు తెరిస్తే when we open one door, another తలుపు is opening. the other door also is opening. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Another door is opening. And ఇంకొక తలుపు కూడా తెరవబడుతుంది. ఈ తలుపు ఏమంటుంది? What this door says?
అరే చూశాను, చూడటానికి చాలా ఇంపుగా ఉంది, It is తిని very nice చూస్తే to ఎట్లా ఉంటుందో ఒకసారి తిని టేస్ట్ చేసి చూస్తామా అని ఈ తలుపు అన్ని ఓపెన్ అవుతాయి. The door is opening and saying, I have looked and it seemed to be very good. I'll just taste and say. Slowly one after the other door is opening. ఒక చిన్న ఆశ నీ జీవితంలో ఈ 40 రోజులు నీ కృపను దొంగతనం చేస్తుంది. One small desire in your heart will disturb the God's plan in these 40 days. ఇంతకు ముందే మీకు ఒక ఉదాహరణ చెప్పాను. I shared one example before. ఒక ఆయన పోటాకు వెళ్ళాడంట వడకం చేయాలని. One day one man went to do retreat in Pota. ఆయన నిర్ణయం చేసుకున్నాడు, నేను ఈ 5 రోజులు ఏమి తినను, ఉపవాసం ఉండి ప్రార్థిస్తా. These 5 days I will not eat anything. He decided and he fasted. మొదటి రోజే శోధన వచ్చిందండి. First day he had temptation. ఆయన రూమ్ లో పడుకోవటానికి వెళ్తే He went to sleep in his room. పక్క రూమ్ లేదో సౌండ్ కర్ కుర్ సౌండ్ వినిపిస్తుంది. There was some rattling sound beside the room. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తలుపులతో విన్నాడు. He heard through this door. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. విన్న తర్వాత ఇది ఎక్కడి నుంచి ఈ సౌండ్ వస్తుందని ఈ తలుపు విన్నవాడు తర్వాత ఈ తలుపును తెరిచి ఒక్కసారి చూస్తాంలే అని అనుకున్నాడు. Where from this sound is coming, hearing from this door, he opened the other door and wanted to see that. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూసేసరికి పక్కన ఉన్న వ్యక్తి కేరళ చిప్స్ తీసుకొని కర్ అని తింటున్నాడు. The beside one he took Kerala chips and he was started eating. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. Immediately he got one thought. ఒక్కసారి అడిగి చూద్దాం. Once I'll ask and see. Praise the Lord. Praise the Lord. ఇది ఏంటి తింటున్నావు? What are you eating? ఇన్ని తలుపులు ఓపెన్ అయ్యాయి. All doors are slowly opening. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ఆ మనిషి చెప్పాడు, అరే నీకు తెలియదా ఇది ఆంధ్రాలో తెలంగాణలో దొరకని చిప్స్, ఇది కేరళలో మాత్రమే దొరుకుతాయి. You don't know these chips will not be available in Andhra or Telangana. It is only available in Kerala. విన్నాడు. He heard. Praise the Lord. Praise the Lord. మళ్ళీ ఈ తలుపులు ఓపెన్ అయింది. Then again this door opened. అవును ఇది ఇక్కడే దొరుకుతుందా అని మళ్ళీ అడిగాడు. Again he asked, will these chips are available only here? ఈ లోపల ఆయన ఏం చేస్తున్నాడు, రుచి చూపించే విధంగా తింటూ ఉన్నాడు. He is eating as if he is showing the taste also. ఈయన తలుపులు ఓపెన్ అయింది. He opened his door. Praise the Lord. Praise the Lord. ఇది ఎవరి స్టోరీ? ఇది ఎవరి కథ అండి? మన స్టోరీ. Praise the Lord. Praise the Lord. ప్రభు చెప్తున్నాడు, ఈ తలుపులన్నీ మూసుకో, రహస్యంగా వెళ్ళి తండ్రి డాడీ ఇన్ని రోజులు మా ఇంటిలో నేను అద్భుతాలు చూడలేకపోతున్నాను, సువార్త వినలేకపోతున్నాను, నా చేతులతో నేను తాకలేకపోతున్నాను. ఈ తలుపులన్నీ మూసి దేవునితో గడపటానికే ఈ 40 దినములు సంతోషంగా ఉండాలి. చప్పట్లు కొట్టండి. Clap your hands. That is why God the Father said, close all the doors, go inside secret. Lord, I am unable to do what I have to చేతులెత్తి do. చెప్పండి హల్లెలూయా. Hallelujah. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. Amen. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ Lifting up our hands, clapping our hands. నీతోనే ఉండాలి నా యేసయ్యా, నీలాగా మారాలి. Amen. నీతోనే ఉండాలి నా యేసయ్యా, నీలాగే మారాలి. ఈ పాప జీవితం నాకు వద్దే వద్దయ్యా, ఈ పాప జీవితం నాకు వద్దే వద్దయ్యా. రక్షణ దినం ఇది రక్షణ దినం, రక్షణ దినం ఇది రక్షణ దినం. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. ఆమేన్. నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. రేయింబగలు మేలుకొని నీ సన్నిధిలో నే నిలవాలి. రేపవలు మేలుకొని నీ సన్నిధిలో నే నిలవాలి. వరమియుమా నన్ను నడిపించుమా,
బలమీయుమా నన్ను నడిపించుమా వరమీయుమా నడిపించుమా వరమీయుమా నన్ను నడిపించుమా హల్లెలూయా 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 సో క్లోజింగ్ ద డోర్ ఫాస్టింగ్ బోత్ ఆర్ సేమ్ ఫర్ మీ. కాబట్టి నా దృష్టిలో తలుపు మూసుకోవటము ఉపవాసం ఉండటం రెండు కూడా సమానమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను విచారణలో పని చేసినప్పుడు ఒక భార్య నాకు ఈ స్టోరీ చెప్పింది. I was working as a parish priest in one village. One wife told this story to me. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఫాదర్ కథోలిక సంఘంలో ప్రతిరోజు ఉపవాసమని ప్రకటించరా అని అడిగింది. Father, please declare fasting day every day in this Catholic. నేను చెప్పాను, నేను పోపు గారు అయితే అప్పుడు డిక్లేర్ చేస్తాను. If I am Pope, I will declare. I said. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మళ్ళీ అడిగాను, అమ్మ ఎందుకు మాటలు అడుగుతున్నావు, ప్రతిరోజు తపస్సు కాలమంటున్నావు? Why you want all the days to fast? What is the reason? I asked her. ఫాదర్, ఈ 40 రోజులు నా భర్త పునీతుడు ఫాదర్. These 40 days, my husband is dressed like a saint, Father. 40 రోజులు అయిన తర్వాత 40 రోజులు ఏమి వదిలిపెట్టాడో ఫుల్ తాగుతాడు. 40 days he will leave, and after 40 days he will have full of what he has left. I think people have not understood real fasting. నిజమైన ఉపవాసం అంటే ఏంటో ప్రజలకు అర్థం కాలేదనుకుంటా. నిజమైన ఉపవాసం కడుపునకు కాదు, ఈ దేహానికి. The real fasting is not for the stomach but for the body. నా మనసులో చెడు తలంపులకు, The evil thoughts in my mind, నా చూపునకు, my looks, నా నోటి మాటలకు. the words which I speak. నీలో కొంతమందికి తెలుసు, కొంతమంది నోరు తెరచారంటే దానికి స్టాప్ బట్టనే ఉండదు. కడకడ 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 కడకడ, ఉదయం నుంచి సాయంత్రం వరకు కడకడ. There are so many people here, we know that when they open the voice, Praise they will the not Lord. close the voice at all. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. నిజమైన ఉపవాసం నోటికి ఉపవాసం. What is the real fasting? Is fasting for your mouth. మాటలు మానేసి Stop talking. టాకింగ్ టు జీసస్. దేవుడు యేసుతో మాట్లాడు. ఈ రోజుల్లో ప్రభు మీతో ఏడుస్తాడు. This 40 days God will start crying to you. ప్లీజ్ కమ్. దయచేసి రా. ఐ వాంట్ టు టాక్ టు యు. నీతో మాట్లాడాలని ఉంది నాకు. ఐ వాంట్ టు ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్. నీ ఆధ్యాత్మిక కళ్ళను తెరవాలనుకుంటున్నాను. ఐ వాంట్ యు టు బి విత్ మీ. నువ్వు నాతో ఉండాలని నాకు ఇష్టం. స్విచ్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్స్. మీ యొక్క సెల్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసుకోండి. స్విచ్ ఆఫ్ యువర్ టీవీ. టీవీని స్విచ్ ఆఫ్ చేసుకోండి. స్విచ్ ఆఫ్ యువర్ ఆల్ కైండ్స్ ఆఫ్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. అవసరము లేనివన్నిటిని కూడా స్విచ్ ఆఫ్ చేసుకోండి. బికాజ్ ఐ వాంట్ టు టాక్ టు యు. ఎందుకంటే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. టుమారో సండే ఇన్ ముత్తంగి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యు వాట్ ఇస్ రియల్ ఫాస్టింగ్. రేపటి రోజున ముత్తంగి కేంద్రంలో నిజమైన ఉపవాసం అంటే ఏంటో మీకు క్లియర్ గా చెప్తాను. రానటువంటి వాళ్ళకి క్లుప్తంగా చెప్తాను. Those who doesn't want to come tomorrow, I want to say in short. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. 40 రోజులు యేసయ్య ఉపవాసం ఉన్నాడు. 40 days Jesus fasted. ఇది అందరికీ తెలుసు. ఎంతమందికి తెలుసు చేతులెత్తండి. How many of you know this thing? Please కానీ raise మీకు up. తెలియని విషయాన్ని ఇప్పుడు చెప్తాను. But I want to tell you the thing which you don't know till today. 30 సంవత్సరాలు 30 యేసు ప్రభు years. ఉపవాసం ఉన్నాడు. 30 years Jesus fasted. Praise the Lord. Praise the Lord. 30 years a person who could say Lazarus come out, such a powerful God, fasting for the word. 30 సంవత్సరాలు లాజరు బయటికి రాని చెప్పగలిగిన శక్తి పొందడానికి ఆయన మాటలకి ఉపవాసం ఉన్నాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. మేమిద్దరం ప్రసంగం చెప్తున్నాను కదా. We both are preaching here. మా ఇద్దరిని 40 రోజులు మౌనంగా ఉండమని చెప్పండి. ఛాలెంజ్ చేస్తాను, ఉండలేము. If you say that both of you stop for talking for 40 days, I will challenge, we will not stop. ముత్తంగిలో యూత్ వడకం జరుగుతుంది. నాకు మమ్స్ వచ్చింది, ఇట్లా వాపు వాసిపోయింది, బయటకు వెళ్ళలేదు. When I was preaching in Muttangi, I had mumps with the youth, it was going on, I could not go out. హాల్లో పిల్లలు ఎగురుతుంటే నేను మంచం నుండి ఎగురుతున్నా. When children were jumping and praising God in the hall, I was jumping in my cot. To keep silence is so difficult. మౌనంగా ఉండటం అనేది చాలా కష్టతరమైనదండి. Praise the Lord. Praise the Lord. ఈ 40 రోజులు ఎంత మౌనంగా ప్రభుతో గడుపుతున్నారో అప్పుడు ప్రభు మీతో మాట్లాడడం మొదలు పెడతారు. All these 40 days, how much in silence you are spending time and talking to God, God in turn will spend time with you. Closing this door, closing this door, closing this door, closing this door, being with God.
ఈ 40 days. The Lord is telling 365 రోజులు ఇస్తున్నాను కదమ్మా, 40 రోజులు ఇవన్నిటికి తలుపులు మూసి నాతో ఉండు, ఇన్ని సంవత్సరాలు నీవు చూడని అద్భుత కార్యములను నీవు చూస్తావని వాగ్దానం చేసే దినములే రక్షణ దినములే ఈ దినము. Amen. ఈ తలుపు మూసి ఈ తలుపు మూసి ఈ తలుపు మూసి హృదయాన్ని మూసుకొని దేవుడి వైపు చూస్తే గాడ్ ఇస్ టెల్లింగ్ 365 days I have given to you. I am asking you to stop talking on only for 40 days. Then this is the day of salvation, God says. 30 years silence, 30 సంవత్సరాల మౌనం, 40 రోజులు ఉపవాసం. 40 days fasting. వేరే గురువుల గురించి తెలియదు కానీ నేను గురువుగా అలా చేయలేను. I don't know about the other priests, but as a priest I cannot do that. 30 రోజులు మౌనం, 30 days silence, 40 రోజులు ఉపవాసం. 40 days fasting. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ఈ విధముగా మనము ఈ ప్రపంచానికి తలుపులు మూసి మన తలుపులు తెరచి ప్రభుని చూడటానికి, వినటానికి, హృదయంలో మోయటానికి ఈ 40 రోజులను ప్రభు మనకు ప్రసాదిస్తాడు. We will have closed the door to the world and opened the door for the Lord to see, to touch, to feel and to respond and talk. How many of you will cooperate with Jesus? ఎంతమంది దేవుడితో సహకరిస్తారు? Father, I am going to say no to TV for another 40 days. 40 దినములు ఫాదర్ గారండి నేను టీవీకి నో అని చెప్తాను. ఫాదర్ వేరే ఉపవాసం చెప్పండి కానీ ఇది మాత్రం వద్దు. Father, please teach me about other fasting but not this particular fasting. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మనసునకు ఉపవాసం, నోటికి ఉపవాసం, హృదయ వాంఛలకు ఉపవాసం. Fasting for the mind, fasting for the talks and fasting for the heart's desires. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, యేసయ్యా యేసయ్యా నీ రాజ్యం నీ రాజ్యం వచ్చునుగాక. వచ్చునుగాక. ఈ 40 దినములు ఈ 40 దినములు ఉపవాసము ద్వారా, ఉపవాసము ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా, దాన ధర్మాల ద్వారా, దాన ధర్మాల ద్వారా, నీతో ఉండుటకు, నీతో ఉండుటకు, నీ ఆశీర్వాదం పొందుటకు, నీ ఆశీర్వాదం పొందుటకు, నీ ప్రార్థన అభిషేకం నీ ప్రార్థన అభిషేకం మా మీద కుమ్మరించుమయ్యా. మా మీద కుమ్మరించుమయ్యా. Hallelujah. Hallelujah. Lord Jesus, Lord Jesus, we ask you we ask you for a special grace for for a a special grace to keep silent, to keep silent, to close the door to close the door for this world. for this world. Open the doors of my life Open the doors of my life for a greater miracles. for the greater miracles. Thank you, Father. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. And finally, my dear brothers and sisters, ఆఖరిగా నా ప్రియ సహోదరి సహోదరులారా, prayer and fasting should lead us to the third. ప్రార్థన ఉపవాసం మన 3వ అడుగులో పెట్టడానికి దోహదపడాలి. Praise the Lord. Praise the Lord. ఈ ప్రార్థన, ఈ ఉపవాసం నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి? This prayer and fasting where I must be led by దాన ధర్మాలు చేయడం. to do the charity works. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. నాకు తెలుసు మీలో చాలా మంది ఈ రోజులో ఉపవాసం ఉండి భిక్షకులకు భిక్ష పెడతారు, అనాథాశ్రమానికి వెళ్తారు. ఇవన్నీ మంచిదే. So I know so many people here sitting will fast and they spend the money feeding the poor and going to the orphanages. I am going to tell you what is alms giving. నేను అసలు కానుకలు ఇవ్వటం అంటే ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. నీ సొంత ఇంటిలోనే భర్త నీ ప్రేమ కోసం వెతుకుతున్నాడేమో. Might be in your own house your husband is in search of your love. మీ అత్తమ్మ మీ ప్రేమ కోసం వేచి ఉన్నదేమో. Might be your own mother-in-law is waiting to experience the love from you. మీలో కొందరితో మనస్పర్ధలతో ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఎప్పుడు తిరిగి వచ్చి నాతో సఖ్యపడుతుందని ఎదురు చూస్తున్నారేమో. Might be there are so many people whom you are not talking and they are expecting that you go and talk and reconcile with them. నిజమైన దాన ధర్మం ఏంటంటే నా ప్రేమను దానముగా ఇతరులకు ఇవ్వడం. The real love is to give my love to others as a alms giving. నేను నాకు ఇచ్చిన ప్రతి బిడ్డ, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అత్తమ్మ, మామయ్య, ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ ప్రేమను పంచితే అది గొప్ప దానం. నువ్వు మట్టికి తిరిగి వెళ్ళిపోతావు. Oh man. 40 రోజులు మళ్ళీ రాకపోవచ్చు. సంపూర్ణంగా దాన్ని వాడుకొని మొదటి రోజు హెచ్చరికగా దేవుడు మన మీద నడునెత్తి మీద విభూతిని రాసి మన జీవితం కొన్ని రోజులకే అని ఈ 40 రోజులు మన చేతులు పెట్టాడు. Oh man, you are from the dust and you will return to dust, and 40 days may not be returning back to you. That is why on first day of the Lent itself, on the Ash Wednesday, they put the ash on our forehead. To all say all that I have said till now.
నేను ఇప్పుడు చెప్పినదంతా మొత్తానికి కంప్లీట్గా చెప్పాలంటే ప్రార్థన ఉపవాసం అంటే ఏంటంటే తలుపులు మూసుకోవడం. ఈ ప్రపంచానికి చెందిన విషయాలు టాటా చెప్పి దస్తి చెప్పి ఇక నాకు ఈ ప్రపంచంలో ఎక్కువగా సంబంధం లేకుండా ప్రభుతో ఈ 40 రోజులు గడిపితే 40 రోజులు అయిన తరువాత యేసు ప్రభు పునరుత్థానమైనట్టు మీ పరిస్థితి నుండి తప్పక నీవు పునరుత్థానం. Amen. When you say no to the world and close the door to the world and all the things of the world and spend time with the Lord in secret, after this 40 days, after shutting your door, God will give that strength of the transfiguration power and bless you. మీ అప్పు సమస్య నుండి మీరు పునరుత్థానం అవుతారు. Amen. God will deliver you from the financial crisis. ఇన్ని రోజులు ఈ తలుపులతో చూడని అద్భుత కార్యములు మనం చూస్తాం. So many days what we have not seen with this eyes we are going to see. ఇన్ని రోజులు ఈ తలుపులతో వినని అద్భుత కార్యములు వింటాం. How many days we did not see, hear from this we will hear. How many of you are ready for that sort of a London season? అలాంటి తపస్సు కాలం కోసం సిద్ధంగా ఉన్నవారు ఎంత మంది ఉన్నారు? కడుపునకు ఉపవాసం కాదు, దేహంలో ప్రతి అవయవానికి ఉపవాసం. Not the fasting for the stomach but fasting for each and every organ of the body. All those who agree with me stand up please. నాతో ఏకీభవించిన వాళ్ళు అందరూ లేచి నిలబడండి. చేతులు పైకి లేపి చెప్పండి. Lifting up our hands will say, Lord Jesus, Lord Jesus, these 40 days, these 40 days, here I am, willing to die along with you, willing to die along with you, for my old self, for my own self, and to resurrect into your new self. in a new self. యేసయ్యా, పాత జీవితానికి నీతో పాటు సిలువ వేయబడి నూతన జీవితానికి నేను కూడా పాప జీవితానికి భూస్థాపనం చేయబడి పునరుత్థాన పండుగలో నేను పాలు పంచుకోవటానికి తలుపులు మూసుకొని ఈ ప్రపంచాన్ని నీకు అర్పిస్తూ నా కుటుంబానికి దానముగా మారే విధంగా మమ్మ మార్చుమయ్యా, మలచుమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Father in heaven, send your Holy Spirit. నీ జీవ నదిని మా హృదయములో ప్రవహింప చేసే పర్వత దినములుగా కృపా దినములుగా ఈ 40 దినములను మార్చుమయ్యా. ఈ రోజు ఈ నూతన దేవాలయములో మేము చేస్తున్న ఈ 3 కార్యములు పునరుత్థానముగా 40 రోజులైన తర్వాత మా ఇంటిలో జరిగిందని మేము శుభవార్తను నీకు సాక్షిగా పలుకాలయ్యా. After these 40 days, through my prayer, through my fasting, through my real almsgiving, let me resurrect, Lord. Hallelujah, 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 hallelujah. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ పాడుదాం. Lifting up our hands, clapping our hands. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. యేసయ్యా, శరీర క్రియలన్నీయు మాలో నశింపచేయుమయా. నీ ఆత్మ కార్యములు మాలో జరిగింపచేయుమయా. యేసయ్యా, నీ ఆత్మ కార్యములు మాలో జరిగింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. యేసయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించు. నీ శ్వాసను ఊది నీ శక్తితో లేపుమయా.
యేసయ్యా నీ శ్వాసనూది నీ శక్తితో నింపుమయ్యా. చేతులెత్తి చప్పట్లు కొట్టి చెప్పండి, దేవా దేవా ఈ 40 దినములు ఈ 40 దినములు విడుదలనిచ్చే దినములుగా మారాలి. మాకు విడుదలనిచ్చే దినములుగా మారాలి. నూతన జీవమిచ్చే దినములుగా మారాలి. నూతన జీవమిచ్చే దినములుగా మారాలి. 40 days 40 days I want the deliverance. I want the deliverance. I want a new life. I want a new life. I want to participate in the resurrected life. I want to participate in the resurrected life, O life, Lord. చేతులెత్తి చప్పట్లు కొడుతూ పాడదాం. Lifting up our hands, clapping our hands, we'll sing. అభిషేకించు 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 ఆత్మతో నీవు అభిషేకించు. నీ ఆత్మతో నన్ను అభిషేకించు నీ శక్తితో మమ్ము Amen, amen, అభిషేకించు. amen. నీ శక్తితో నన్ను అభిషేకించు మార్చుమయ్యా Amen. మలచుమయ్యా Amen. నీకు సాక్షిగా పంపుమయ్యా. మార్చుమయ్యా మలుచుమయ్యా నీకు సాక్షిగా పంపుమయ్యా. వేచి ఉన్నామయ్యా పంపుమయ్యా. వేచి ఉన్నామయ్యా పంపుమయ్యా. నీ ఆత్మ కార్యములు మాలో జరిగింపచేయుమయ్యా. యేసయ్యా నీ ఆత్మ కార్యములు మాలో జరిగింపచేయుమయ్యా. హల్లెలూయా హల్లెలూయా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా. పరలోక శక్తితో నింపుమయ్యా. పరలోక శక్తితో నింపుమయ్యా. హల్లెలూయా 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 నింపుమయ్యా. పరలోక Gloria Spirit of God, నింపుమయ్యా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా. నింపుమయ్యా నన్ను నింపుమయ్యా. రెండు చేతులను పైకి లేపి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. Lifting both of your hands, close your eyes and pray. కళ్ళు మూసుకుంటున్నప్పుడు మిమ్మల్ని పూర్తిగా ప్రభువుకు అర్పించండి. As you close your eyes, surrender entire self of yours to the Lord. మీకే తెలుసు రాష్ట్రంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నాయని. What is going through the world and the cities and countries, you know much better. Enough of those days I am watching this world, Lord. అయ్యా ఇలాంటి రోజులు చూసిన దినాలు ఇక చాలా యేసయ్యా. I need to watch and pray now. ఇప్పుడు నేను గమనించి ప్రార్థించాలి ప్రభా. గమనించకపోతే పాప గోదిలో పడిపోయి నేను దీవెనగా మారుటకు బదులుగా నా ఇంటికి కన్నీరు తెస్తానయ్యా. If I don't watch and pray, I don't bring blessing, but I become a curse to the family and tears will flow in the family, Lord. తలుపులు మూసుకొని ప్రార్థించుటకు నేర్పించమయ్యా. Closing the doors, teach me how to pray, O Lord. నిజమైన ఉపవాసం నేర్పించమయ్యా. Lord, teach me how to fast, have a real fast, O Lord. నిజమైన దాన ధర్మాలు ఏంటని నేర్పించమయ్యా. What is the real alms giving? Please teach me, O Lord. ప్లీజ్ షేర్ యువర్ థర్స్ట్ బిఫోర్ గాడ్ అండ్ ప్రే. నీలో ఉన్న దాహాన్ని దేవుడి ముందు కుమ్మరించి ప్రార్థన చేసుకో. మీ కళ్ళు, మీ నోరు, మీ చెవులు, మీ హృదయం ప్రతి తలుపును మూసి ప్రభు వైపు కొన్ని నిమిషాలు అర్పించి ప్రార్థించండి. Your eyes, your ears, your tongue, your heart, close everything for a moment
and surrender them and pray to the Lord. Literally feel the power of the Almighty God filling you right now. ఈ సమయంలో దేవుడి యొక్క మహాశక్తి నువ్వు అనుభవిస్తున్నానని నువ్వు అనుభవించు. ఒక్క సైడ్ దేవుని యొక్క రక్తం నిన్ను కడుగుతున్నది. On one side the blood of Jesus is cleansing you. ఇంకా ఒకవైపు జీవ జలముతో నిన్ను దేవుడు నింపుతున్నాడు. On the other hand Jesus is filling you with his living waters. Receive the power of the Almighty God. దేవుడి యొక్క శక్తిని పొందుకో. Receive the healing of the Almighty God. గొప్ప స్వస్థత పొందుకో. Receive the deliverance of the Almighty God. గొప్ప విడుదల పొందుకో. In Jesus wonderful name. యేసు పరిశుద్ధమైన నామములో. ప్రార్థనకు జవాబిచ్చే నామములో. The prayer answering God. We cut loose every power of darkness. చీకటి శక్తి బంధకాన్ని. Let the resurrected power operate in me and on all the people. పునరుత్థాన శక్తి నాలోను ఇక్కడున్న ప్రతి బిడ్డలోను ప్రవేశించుగాక. We will see the real Easter in our lives. నిజమైన ఈస్టర్ పండుగ మా జీవితంలో చూస్తాము. మా దుఃఖం సంతోషంగా మారబోతుంది. Our tears will turn to joy. Our curse will turn into be a blessing, Lord. మా శాపం ఆశీర్వాదంగా మారుతుంది దేవా. ఈ 40 దినములు నాకు కృప దినముగా మారిపోవును. 40 days, let these days become the graceful days, O Lord. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Spirit, according to the way you have prayed, may He honor you and bless you and bless your whole family. Amen. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మీరు మీ దాహాన్ని చూచి మీ తప్పికను తీర్చి మీ ఆకలికి దేవుడు వాక్యమును బోధిస్తూ మీ జీవిత కాలమంతా మీరు దీవెనగా మారే విధంగా మీ ద్వారా మీ కుటుంబమే దీవించబడే విధంగా మిమ్మల్ని దీవించును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున దయచేసి కూర్చోండి. ఒక 5 నిమిషాల్లో we are going to distribute all the prayer card to you. 5 నిమిషాల్లో ఈ ప్రేయర్ కాగితాలను మీకు ఇస్తూ ఉన్నామండి. Praise the Lord. Praise the Lord. First of all, I would like to thank God because till yesterday it was raining. నిన్నటి దినం వరకు వర్షం పడుతుంది, అందుకనే మొదటిగా దేవుడికి వందనాలు చెప్పదలుచుకున్నాను. టుడే వర్షాన్ని ఆపి మన అందరిని చల్లని నీడలో ఏసీలో కూర్చోబెట్టిన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టాలి. God stopped the rain and created the climate as a AC. Shall we give a mighty hand to the Lord? Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Once again I announce the good news. 3rd of May, first Saturday of May will be the Divine Mercy Feast, not here in that ground. మరొకసారి మీకు ప్రకటన చేస్తున్నానండి. మే నెల 3వ తారీఖున మన దివ్య కారుణ్య కేంద్ర పండుగను జరుపుకోబోతున్నాం. ఈ యొక్క ప్రాంగణంలో కాదు, పక్కనున్న స్కూల్ గ్రౌండ్స్ లో జరుపుకోబోతున్నాం. Praise the Lord. Praise the Lord. We bless all the card, and then before that, how many of you are going to take the Diksha? Please lift up your hands. ఎంతమంది దీక్ష తీసుకుంటారో చేతులు పైకెత్తండి. వారికి మాత్రమే సిలువలు ఇవ్వబడతాయి, అందరికీ కాదు. దీక్ష తీసుకుంటున్న వాళ్ళు Only those who want ఉపవాసం to ఉండి take it. ప్రార్థన చేయాలని ఆశించేవారు, లేకపోతే దాన ధర్మాలు చేసి అలా చేయాలని ఆశించేవారు మీ చేతులను పైకి లేపి I want to fast and pray and give alms giving. Only those people raise up your hands. For those people this cross is given. ప్లీజ్ స్టాండ్ అప్. దయచేసి లేచి నిలబడండి. ప్లీజ్ స్టాండ్ అప్. దయచేసి లేచి నిలబడండి. దిస్ విల్ బి ఎ సింబల్ ఫర్ యూ టు రిమెంబర్ హౌ టు ప్రే. ఇది ప్రార్థన ఎలాగా చేసుకోవాలని ఒక సుమాతృకగా ఉంటుంది. Lord Jesus, we thank you and praise you for all these crosses your children are going to carry during these days. Let this cross become a symbol of your victory over devil, victory over death, victory over curse, victory over the world, Lord. Deva ee siluvalanniyu సాతాను మీద జయముగా మారునుగాక, శాపం మీద జయముగా మారునుగాక, మరణం మీద జయముగా మారునుగాక. ఇక వారు కోరుకునే కార్యంలో విజయమును సాధించే సాధనముగా యేసు నామములో పితా పుత్ర పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మారునుగాక. Volunteers kindly move quickly and distribute those I'm sorry, usually the priest will be giving to you, but since we don't have enough time, so the volunteers will give to you. Already it is blessed. క్షమించాలి, నిజానికి గురువులు మాత్రమే ఇది ఇస్తారు, కానీ సమయం లేదు కాబట్టి వాలంటీర్స్ తోటి మీకు పంపిస్తున్నాం. మీరు కూడా నన్ను అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఇనాగ్రేషన్, పూజ, సన్మాన కార్యక్రమములు, వాక్య పరిచర్య, సిలువను దీక్ష,
తర్వాత ప్రేయర్ కార్డు, ఇవన్నీ కలిసి ఒక్క రోజులో చేయాలంటే ఎంత కష్టమో. అందువలన ఫాదర్ పర్వాలేదు ఫాదర్, దేవుడు మాకు ఆశీర్వాదం ఇచ్చారు కదా అని అనుకున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. లార్డ్ జీసస్ బ్లెస్ దిస్ ప్రేయర్ కార్డ్ లార్డ్. దేవా, ఈ ప్రేయర్ కార్డ్స్ అన్నిటిని ఆశీర్వదించుము. దీనిలో ఈ తపస్సు కాలంలో ఎలా సిద్ధపాటు చేసి ప్రార్థన చేయాలని గుర్తించే వాక్యములు ఉన్నాయి. దీన్ని చదివినప్పుడు ప్రతి బిడ్డలో విడుదల కలుగునుగా. ఎవ్రీ ప్రేయర్ దట్ ఇస్ రిటన్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, హౌ టు ప్రే డ్యూరింగ్ ద లెంట్, లార్డ్ లెట్ ఇట్ డెలివర్ యువర్ పీపుల్. మే దేర్ బి గ్రేట్ మిరకిల్స్ లార్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దయచేసి ఇంటికి ఒక్కరు ఈ ప్రేయర్ కార్డ్ తీసుకోవాలని మనం చేస్తున్నాం. కుటుంబానికి ఒక్కరు మాత్రమే. వన్ పేపర్ ఫర్ ద ఫ్యామిలీ ప్లీజ్. One person for the family, please collect those prayer cards. Volunteers, some more, please come and help them, please, quickly. Already it is time. మీరు ఉన్న స్థలంలో కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. దయచేసి మీరున్న స్థలంలోనే కూర్చోండి. అమ్మా, అందరికి సరిపోయినట్టు ఉంది, కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఇంకొక విశేషం ఏంటంటే, మీ పిల్లలు పరీక్షల కోసం రాయటానికి సిద్ధపడుతున్నప్పుడు భయపడుతున్నారేమో, అందుకే పిల్లలను తయారు చేయటానికి మొన్న సికంద్రాబాద్ బెసిలికా చర్చ్ లో ఒక చక్కటి వాక్య పరిచర్య జరిగింది. మీరు రాలేకపోయారు కావున మీ పిల్లల కోసం ఇక్కడ కార్డు అందిస్తున్నాం. ఇంటికి ఒకరు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాం. ఈ కార్డు కూడా ఇక్కడ వాలంటీర్స్ పంచుతారు. దయచేసి గమనించండి ప్లీజ్. మీరు ఉన్న స్థలంలోనే ఉండండి ప్లీజ్. Might be your children are unable to write their exams and they have fear. We have a beautiful card, prayer card for the special blessings for examination. You can collect this card too. If possible, I request all the preachers who are here to kindly help me to bless the people, because there are not many priests available at this moment. So please help me to bless the people after this is over. ఇక్కడ ప్రసంగం చెప్పే ప్రసంగికులు దయచేసి ఈ రోజు వచ్చే ప్రజలను వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు బ్లెస్సింగ్ చేసి పంపాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. దయచేసి మీరు ఉన్న స్థలంలోనే కూర్చోండి అమ్మా, మీ దగ్గరికి వాలంటీర్స్ వస్తారు. ప్లీజ్ బి సీటెడ్, డు నాట్ మూవ్ హియర్ అండ్ దేర్. ప్లీజ్ కూర్చోండి, తీసుకున్న వాళ్ళు కూడా కూర్చోండి, కూర్చోండి. Till the final announcement is made, please be seated. దయచేసి ఆఖరి ప్రకటన ఉంది, దయచేసి కూర్చోండి. దయచేసి గమనించండి, మీ ఇంటిలో గొప్ప కార్యములు, అతిశయములు, ఆశ్చర్య కార్యములు, మీరు ఎన్నడూ చూడని కార్యములు జరగాలని ఆశ ఉన్నవారు, ఇదిగో మీకోసం అలా ప్రింట్ చేయబడిన ఒక క్యాలెండర్ మీ అందుబాటులో అక్కడ అమ్ముతుంటారు. వెళ్ళేటప్పుడు మీరు కొనుక్కోవచ్చు, మీ బంధుమిత్రులకు దీన్ని పంచి ఇవ్వడానికి కొనుక్కోవచ్చు. Those who want to experience mighty miracles in the house, not yet seen till now, not yet heard, you can have it through the calendar which has been published here. It is available in the stall, you can go and purchase. క్యాలెండర్ తీసుకెళ్ళినప్పుడే నా ఇంటిలో అద్భుతం జరిగింది, దేవునికి స్తోత్రం అని చెప్పి తీసుకెళ్ళాలి, ఏదో క్యాలెండర్ తీసుకెళ్ళకూడదు. When you take the calendar, pray and take that God is going to perform miracle through this calendar. www.catholichub.tv వారిచే ఈ రోజు జరిగిన ప్రోగ్రాం, ఇలాగే ఎన్నో చోట్లలో జరుగుతున్న ప్రోగ్రాంను ప్రచురిస్తున్నారు. ఈ రోజు రేపు సాయంత్రం లోపల దీనిని కూడా ఒకవేళ వాళ్ళు టెలికాస్ట్ చేసే అవకాశములు ఉన్నాయి. మీరందరూ వెళ్ళి చూడాలని మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి వెబ్సైట్ తెలుసుకోండి, www.catholichub.tv. వారు ఈ యొక్క రోజున జరిగిన ఈ ప్రసంగాలన్నిటిని కూడా మనకు చూపించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.